అది మంచిది కాదు. ఏ ఏ సమయంలో లేవాలో ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ అంటుంటారు కదా. కృష్ణుడు చూడండి ఎంత సింపుల్గా చెప్తున్నాడు మనకి సాధనని. ఇవి నీ సుఖం కోసం నేను చెప్తున్నాను, నా కోసం కాదయా. ఇది కనుక నువ్వు చేసినట్లయితే క్రమంగా వెలిగే దీపానికి చిమ్మిని పెడితే గాలులు వీచినా ఆరనట్టే నీ మనస్సు కూడా చుట్టూ శారీరకంగా ఎన్ని అడ్లు వచ్చినా వాటికి చెదరకుండా నిలబడగలుగుతుంది. అప్పుడు నీకు లోపల ఉండే నేను కనిపిస్తాను సుమా. అప్పుడు నన్ను తలిచే తలంపు చేసే పని కూడా నీకు అత్యంత సుఖంగా అనిపిస్తాయి. అయితే ఇవి చేసేటప్పుడు మనస్సు రకరకాలుగా పరిగెట్లు పోతూ ఉంటుంది. మనకందరికీ తెలుసును, జపం కోసమో ధ్యానం కోసమో పూజ కోసమో కూర్చున్నప్పుడే మనకి అన్ని రకాల డిస్టార్షన్స్ ఆరంభం అవుతాయి. వెళ్ళని మనస్సుని పర్వాలేదు, కానీ వెళ్ళే చోట నన్ను కూడా పట్టుకెడితే దాన్ని నాకు చుట్టినట్టయితే దాన్ని మంచిగా నేను మలిచే ప్రయత్నం చేస్తా. అప్పుడు నీకు ముందర తలుపేసుకు లోపల కూర్చున్నప్పుడు కొంత మనసు నిగ్రహం అవుతుంది, బయటకు వస్తే మళ్ళీ చెదిరిపోతుంది. అలా కొంతకాలం కంటిన్యూ చేస్తే లోపల నువ్వు ఏ ప్రశాంతతని పొందావో తలుపు వేసుకుని లోపల కూర్చున్నప్పుడు బయటకు వచ్చినా ఆ ప్రశాంతత ఉండేట్టు నేను చేస్తా. అది కొంచెం పెరిగితే అన్నింటిలోనూ నన్ను నువ్వు చూడగలుగుతావు. ఇంకొంచెం పెరిగితే నిన్ను అన్నింటిలోనూ కూడా నువ్వు చూసుకోగలుగుతావు. ఆ స్థితికి నువ్వు క్రమంగా రావాలయా. అదొస్తే ఎవడికి కష్టం కలిగినా నీ మనస్సు ఏడుస్తుంది, ఎవడికి సుఖం కలిగినా నీకు కలిగినట్టుగా నువ్వు పొంగిపోగలుగుతావు. ఇది చివరి దశ అంటాం. అంటే యోగంలో నువ్వు సాధించాల్సిన దాంట్లో ఇది నీకు పీక్. ఆ స్థితికి మనం క్రమంగా రావాలి. చాలు రావయ్యా కృష్ణ, నువ్వు చెప్పావు కానీ నా మనస్సు నిలకడెక్కడ ఉందయా, ఇది ఊరికే పరుగులు పెడుతుంటే దీన్ని కంట్రోల్ చేయమంటావు నువ్వు అన్నాడు ఆయన. అంటే ఆయన ఒకనాడు వింటే అర్థమయ్యేది కాదయా, అర్థం అవుతుంది కానీ వింటే వచ్చేది కాదు. మనం కుర్చీలో కూర్చుని సైకిల్ తొక్కడం బాగా తొక్కాలి, హ్యాండిల్ ఇలా పట్టుకోవాలి, ఇలా కాయాలంటే వస్తుందా? అది నువ్వు ఎంత చదివినా రాదు. వంట చేయడం అనేది చాలామంది మహిళలందరికీ తెలుసును. పుస్తకాలు వేస్తారు, వంట పుస్తకాలు. ఆ పుస్తకాలు ఎన్ని చదివినా వంట రాదు. ప్రాక్టికల్గా దిగిన తర్వాత ఒకనాడు ఉప్పు ఎక్కువయ్యో, ఒకనాడు మానేసో, ఒకనాడు కారం ఎక్కువయ్యో, ఒకనాడు పప్పులో పందార వేసో, మరొకనాడు పులుసులో పంచదార వేసో, మరొకనాడు స్వీట్లో ఉప్పు వేసేసో, ఏదో ఇలాంటివి రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేశాక క్రమంగా ఒకనాటికి మన చేతి నుంచి ఏది వస్తే అదల్లా అమృతం అని లోకం ఆనందించేట్టుగా మారుతుందన్నమాట. అది మొదట చేస్తే కదా, ఊరికే కూర్చుంటే ఏమవుతుంది? అంచేత నువ్వు అభ్యాసం చేయాలా. నాయందు మనస్సుని పెట్టు. చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే ఇది ఆటోమేటిక్గా చిన్నదైనట్టే. ముట్టుకోకుండా నీకు సంసారిక విషయాల్లో ఉండేటువంటి రుచులు ఆ పక్కన నన్ను పెడితే నేను పెద్ద రుచి కనుక నా యందు ఏర్పడ్డ రుచి మిగతా వాటి యందు ఉండే రుచిని క్రమంగా తగ్గిస్తుంది. దానిని వైరాగ్యం అంటారు. అంతే తప్ప ఆయన వదిలేస్తే వచ్చేది వైరాగ్యం కాదు. అన్నీ వదిలేసుకున్నానని వెళ్ళాడు విశ్వామిత్రుడు అడవిలోకి, అక్కడ మళ్ళీ ఇంకోటిదో పట్టుకుంది ఆయన. మనస్సులో ఉన్నంత వరకు పట్టుకుంటూనే ఉంటాయి సుమా. నిజమే, కానీ మరి ఇవన్నీ ఇప్పుడు నువ్వు చెప్తున్నావు బాగుంది. ఇది చేద్దాం అనుకుని సగం చేసిన తర్వాత నేను పోతే ఏమవుతుంది? చేసినంత వేస్ట్ కదా, అనవసరంగా ఎందుకు ఇప్పుడే మానేస్తే పోలేదా, ఎందుకు అంత శ్రమ పడ్డావు అన్నాడు అర్జునుడు. ఎక్కడికక్కడ ఎగ్గొట్టేద్దాం అనేది కదండి స్కిప్పింగ్ యాటిట్యూడ్ మనిషిది. నువ్వు చెప్పింది బాగుంది, నేను చేశాను అనుకో, చివరిదాకా వచ్చి టక్మని ఎప్పుడో మళ్ళీ నాకు ఆయుష్ అయిపోయింది అనుకో, అప్పుడు ఇంత చేసి కూడా వేస్టే కదా అంటే, కాదు నాన్న, మంచి అనేది ఎంత చేస్తే అంతంతే ప్రయోజనం. 10 అడుగులు నడవాల్సింది నీకుంటే
2 అడుగులు వేసి ఇక నొప్పొచ్చి చతికిలబడితే లేచాక మళ్ళీ 3వ అడుగు నుంచే నడుస్తావు తప్ప మళ్ళీ 1కి రావు కదా. స్ప్రింగ్ లాంటిదైతే లాగి వదిలితే మళ్ళీ అది మొదటికి వచ్చేస్తుంది. కానీ నడక అనేది ఎప్పుడు కూడా నువ్వు ఎంతెంత నడిస్తే అంతంతే ప్రయోజనం, అది వేస్ట్ కాదు. అది జీవితంలో నడక కూడా అంతే. అంచేత నువ్వు కొంచెం చేసినా అది చేయగలిగే కుటుంబంలో పుడతావు. పూర్తిగా చేసి ఇక చివరిదాకా వచ్చిన తర్వాత ఏమైనా డిస్టర్బ్ అయితే మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేయగలిగే ఫ్యామిలీలో నిన్ను నేను పుట్టిస్తా.